గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా మా ఫ్రెండ్ బర్త్డే అయితే జరిగిందనమాట. సో తనకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. సో అదేంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అక్కడ నన్ను చూసి షాక్ అయిందనమాట. ఆ మాల్కి వెళ్తున్నా అని తనకి తెలీదు. నేను మామూలుగా జస్ట్ కాల్ చేశాను, ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి. అంటే ఇలా మాల్లో ఉన్నా అని చెప్పేసి అంది. సరే అక్కడే ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇస్తే సర్ప్రైజ్గా ఉండిద్ది కదా అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళైతే ఇచ్చామన్నమాట. ఫస్ట్ నన్ను అక్కడ చూసి ఏంటి అని షాక్ అయింది. ఇంకా గిఫ్ట్ చూసి ఇంకా షాక్ అయింది అనమాట. సో నేను చెప్పడం కాదు, తన ఎక్స్ప్రెషన్స్ ఏంటో మీరే చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తన బొమ్మ వేద్దామని చెప్పేసి అని. బట్ సరే బర్త్డే ఉంది కదా, బర్త్డేకి ఇస్తే గుర్తుండిద్ది కదా అని చెప్పేసి అని బర్త్డేకి అయితే వేసిచ్చా అనమాట. బట్ తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట నా నుంచి గిఫ్ట్ ఉండిద్ది అని చెప్పేసి అని. అండ్ ఇంకా ఆ ఫ్రేమ్ పట్టుకొని మాల్ మొత్తం తిరిగేసింది. అందరూ ఆ ఫ్రేమ్ వైపే చూస్తున్నారు. కొంతమంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట. నాకైతే పర్సనల్గా బాగా అనిపించింది. ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. వాళ్ళు బాగుంది, బాగా వేశారంటే. ఇంక ఇలా కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ కొంతమంది ఏమో మా పిక్చర్స్ కూడా వేయాలని చెప్పేసి అని అడిగారనమాట. ఇంకొంతమంది ఏమో మాల్లోనే అక్కడ ఇలా వేస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. బట్ తిను మాత్రం మాల్లో కాదు, ఇలా మా ఫ్రెండ్ వేసిద్దని చెప్పేసి అని ప్రౌడ్గా చెప్తుంది. బట్ వాళ్ళు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. మీలో ఎవరికైనా ఇలాంటి పెన్సిల్ పోర్ట్రేట్స్ కావాలనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి నాకు మెసేజ్ చేయండి. నేను వాటి గురించి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తా అన్నమాట ఇలాంటి పోర్ట్రేట్స్ వేసి. అండ్ నేను వేసిన ఈ బొమ్మ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.